రీతు పెట్టిన పోటీలో గెలిచి 1,00,000 గెలుచుకున్న మీనా బాలు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మీకు మీనా బాలు జోడీ కనుక నచ్చితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ముగ్గురు అన్నదమ్ముల మధ్య అయితే రాత్రికి గొడవలు జరుగుతాయి. కానీ మరుసటి రోజు ఉదయానికే మళ్ళీ 3 జంటలు కూడా కలిసిపోతాయి. భార్యాభర్తల మధ్య గొడవ అంటే ఉదయం ఉదయించిన సూర్యుడిలా ఉదయించి సాయంత్రం అస్తమించే సూర్యుడిలా మాయమైపోవాలని సత్యం చెప్పిన మాటని మరుసటి రోజు ఉదయాన్నే ముగ్గురు అన్నదమ్ములు వెళ్ళి భార్యల కాళ్ళు పట్టుకుని మరి క్షమాపణ చెప్పేసరికి ఇంకా వాళ్ళు క్షమించి మళ్ళీ నార్మల్గానే మాట్లాడుకుంటారు. ఇంక ఇదంతా కూడా బాగానే ఉంటుంది. అసలు రవి, నువ్వు నా ఫోన్ ఎందుకు పికప్ చేయలేదు? మీటింగ్లో ఉంటే ఫోన్ మాట్లాడకూడదా అంటూ ఇంకా శృతి కూల్గానే అడుగుతుంది. అది కాదు శృతి, మీటింగ్లో అంటే అసలు సేల్స్ ఎలా పెంచాలి ఏంటి అని ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా ఇస్తున్నారు. నాకు తోచిన ఐడియా నేను ఇస్తున్నాను. దానంతటికీ రీతు రెస్పాండ్ అవుతూ నోట్ చేసుకుంటూ ఏం ప్లాన్ చేయాలి, రెస్టారెంట్ డెవలప్మెంట్ కోసం ఇంకేం చేయాలి అని ఆలోచిస్తుంది. అలాగే భార్యాభర్తలు వచ్చినప్పుడు వాళ్ళకి మధ్య కొంతమంది జంటలకి డ్రా తీసి వాళ్ళని ఒక కాంటెస్ట్లు పెట్టి అలా చెయ్యాలి, గిఫ్ట్లు ఇవ్వాలి, అవి ఇవ్వాలి, ఇవి ఇవ్వాలి అని మాట్లాడితే అని చెప్పనేసరికి అవునా, ఓకే నాకు ఇవన్నీ తెలియదు కదా రవి, ఒక్క మాట ఫోన్ లిఫ్ట్ చేసి కొంచెం అర్జెంట్ మీటింగ్లో ఉన్నాను శృతి, అవ్వగానే కాల్ చేస్తాను అని చెప్తే ఇంత గొడవ ఉండేది కాదు కదా, రాత్రంతా దోమల్లో ఉండేవాడివి కాదు కదా, అయినా నువ్వు అర్థం చేసుకోవట్లేదు రవి అని చెప్పి ఇంకా రవి శృతిల గొడవ సర్దుమణిగిపోతుంది. ఇంకా అంతా బాగానే ఉంటుంది. ఇంకా రెస్టారెంట్కి వెళ్ళిపోతాడు రవి. రవి నాకు ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది అనేసరికి ఏంటి ఆలోచన? మన రెస్టారెంట్కి ఫ్యామిలీస్ వస్తారు కదా, భార్యాభర్తలిద్దరు. అలా వచ్చిన భార్యాభర్తలిద్దరికి పేర్లు రాసి ఒక హుండీలో పెడదాం. హుండీలో పెట్టిన తర్వాత వాళ్ళల్లో ఒక్కొక్క పేర్లు రాసిన తర్వాత 1 month అయిపోయిన తర్వాత ఏం చేద్దామంటే వాళ్ళల్లో డ్రా తీద్దాం. డ్రా తీసి ఒక 10 members పేర్లు తీసి ఆ 10 మందికి కూడా ఒక కాంటెస్ట్ పెట్టి అందులో గెలిచిన వారికి 1,00,000 రూపాయలు ఇస్తాము అని చెప్తాం. అప్పుడు మన రెస్టారెంట్లో ఇలా కాంటెస్ట్లు పెడుతున్నారని ఏదో సరదా కొలిది భార్యాభర్తలు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయలేని వాళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తారు కదా. ఎలా ఉంది ఐడియా అనగానే సూపర్ రీతు, చాలా బాగుంది, ఇదే ఫాలో అవుదామని చెప్పాను. కానీ సరే అని ఇంకా మీ వైఫ్ని కూడా తీసుకురా, ఒకసారి రెస్టారెంట్కి తీసుకొస్తే మీ అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా ఇన్వైట్ చేయి, వాళ్ళ నేమ్స్ కూడా రాద్దాం. ఫస్ట్ సారి స్టార్ట్ చేస్తున్నాం కదా ఈ గేమ్. అసలే మీ అన్నయ్య వదిన ఆదర్శ దంపతులు, మీ మీనా వదిన మీ బాలు అన్నయ్య, సో వాళ్ళ పేర్లు కూడా ఉంటే బాగుంటుంది అనేసరికి సరే రీతు, నేను ఒక రోజు చెప్పి వాళ్ళని రమ్మని చెప్తాను అనగానే సరే అని చెప్పి ఇంకా రవి చెప్తాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళాక అన్నయ్య, మీ అందరూ ఒకసారి రెస్టారెంట్కి రావాలి, మనం అంతా కలిసి భోజనాలు చేయాలి రెస్టారెంట్లో అనేసరికి ఎందుకురా అనగానే నేనే రోజు రెస్టారెంట్ ఫుడ్ తింటున్నాను కదా, మీరు కూడా ఒక రోజు రెస్టారెంట్ ఫుడ్ తినాలి, పగలైతే వద్దు, నైట్ టైం రండి, అమ్మ నాన్న మీరు కూడా రావాలి అనగానే మేమెందుకురా, పిల్లలంతా మీరు వెళ్ళండి. లేదు, అందరూ కలిసి ఒక పెద్ద టేబుల్ అరేంజ్ చేసుకుని 8 మంది కూర్చుని భోజనం చేస్తూ ఉంటే ఆ సరదానే వేరు. మరి నేనో అంటూ కామాక్షి వస్తుంది. అయ్యో అత్త, నిన్ను మర్చిపోయాను, సరే మీరు మామయ్య కూడా రండి, 10 మంది కలిసి ఒకే పెద్ద టేబుల్ అరేంజ్ చేస్తాను, మీరు వచ్చే ముందు నాకు చెప్తే మీరంతా అనుకుని అప్పుడు చేద్దాం అనగానే ఎప్పుడో ఎందుకురా, రేపు మా పెళ్లి రోజు, రేపు అందరికీ నేనే మీ హోటల్లో పార్టీ ఇస్తాను అనేసరికి ఏంటత్తా మీ పెళ్లి రోజా అనగానే అవునరా, మా పెళ్లి రోజు, మా పెళ్ళయ్యి 30 సంవత్సరాలు అయిన రోజు అని చెప్పనేసరికి అవునా, అయితే గ్రాండ్గానే అరేంజ్ చేస్తానులే అక్కడ అని చెప్పి ఇంకా రవి అంటాడు. సరే అని ఇంకా అదే విషయం రుతికి చెప్పేసరికి అయితే రేపు సాయంత్రం వస్తున్నారా, ఓకే డన్ అని ఇంకా ఒక పెద్ద టేబుల్ని అయితే అరేంజ్ చేస్తారు. మొత్తం 5 జంటలు కూడా రవి కూడా నువ్వు వెళ్ళి వాళ్ళలో జాయిన్ అవ్వు, నువ్వేమీ సర్వరు కాదు, ఒక
కస్టమర్ లాగే ట్రీట్ చేస్తాంలే, సరేనా వెళ్ళు అనేసరికి ఇంకా థ్యాంక్స్ రీతు అని చెప్పి రవి కూడా వెళ్తాడు. వెళ్ళి శృతి పక్కన కూర్చొని ఇంకా అంతా కూడా హ్యాపీగా కూర్చుంటారు. 10 మంది ఒకే చోట, పెద్ద ఫ్యామిలీ. వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళు చూడండి జాయింట్ ఫ్యామిలీ అనుకుంటా, ఎంత చక్కగా కూర్చుని భోజనాలు చేస్తున్నారో అని ఎంతో ఆనందంగా చెప్పుకుంటూ ఉంటారు వచ్చిన వాళ్ళంతా. ఇంకా అందరికీ కూడా ఐటమ్స్ తెప్పిస్తుంది. ఎవరికి ఏం కావాలో మొహమాట పడకుండా తినండి అంటూ కామాక్షి చెప్పేసరికి, నీ దగ్గర మొహమాటం ఏంటత్తా, నువ్వేమన్నా పరాయి మనిషివా ఏంటి, మా ఇంట్లో మనిషివే కదా, తెల్లారితే మా అమ్మ మీ ఇంట్లోనే ఉంటుంది, నువ్వేమన్నా పరాయి మనిషివా మేము మొహమాట పడడానికి అని చెప్పనేసరికి సర్లే అని ఇంకా మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత అంతా బాగానే ఉంటుంది. ఇంకా అంతా అలా జరుగుతూ ఉండగానే ఇంకా ఒక పేర్లు రాయించుకోవడానికి అక్కడ ఒక అతను వచ్చి మీ పేర్లు చెప్పండి అనగానే పేర్లు చెప్పి పేర్లు రాసి ఇందులో చీటీలు వేస్తున్నాము, 1 మంత్ అయిన తర్వాత ఇందులో 10 మందిని తీస్తాము, 10 మందిని తీసి వాళ్ళందరికీ మళ్ళీ పోటీ పెట్టి అందులో గెలిచిన వారికి ₹1,00,000 ఇస్తాము అనేసరికి, ఆ 10 మందిలో నా పేరు వస్తుందంటావా వదిన, ఎందుకు వదిన నీ పేరు రావడం వల్ల ఉపయోగం ఉందా, మీరేమన్నా పోటీలో గెలుస్తారా, పిల్లల పేర్లు రావాలని కోరుకోవాలి అని చెప్పి ప్రభావతి అంటుంది. అవునవును నిజమే అని చెప్పి సత్యం అంటాడు. ఇంకా వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటారు. పేర్లు రాస్తారు. పేర్లు రాసిన తర్వాత అవన్నీ అక్కడ ఒక బౌల్ పెట్టి కలర్ పేపర్స్లో బౌల్ పెట్టి ఇంకా చాలా ఫుల్ పెద్ద అయిపోతుంది. ఏంటి ఇన్ని వచ్చాయా అని కానీ ఇందులో ఒక 10 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళ 10 మందిది కూడా ఇంకా కాంటెస్ట్ పెట్టాలి, మిగిలిన వాళ్ళని ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు రమ్మని చెప్పొచ్చని అనౌన్స్ చేస్తారు. సరే పాంప్లెట్లు పంచుతారు. సో అయిపోతుంది, నెల రోజులు అయిపోతుంది, మొత్తం బాక్స్ నిండా వచ్చేస్తారు. అందరినీ అంటే అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్తారు. అందరినీ రమ్మని చెప్పేసరికి ఒక కాంటెస్ట్లో పెట్టాలి కదా, 10 మంది పేర్లు పెట్టి 10 మందికి ఫోన్లు చేసి రమ్మని చెప్తారు. ఫోన్లు చేసి రమ్మనేసరికి 10 మందిలో బాలు, మీనా వస్తారు, రవి, శృతి వస్తారు, మనోజ్, రోహిణి వస్తారు. వీళ్ళెవరూ రారు, వీళ్ళ 3 పేర్లు మాత్రం వస్తాయి. వచ్చేసరికి వాళ్ళని కూడా రమ్మనగానే వాళ్ళంతా కూడా కాంటెస్ట్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మాది రెస్టారెంట్కి సంబంధించింది కాబట్టి మీ వైఫ్కి ఏ స్వీట్ అంటే ఇష్టం ఏంటి, మీ వైఫ్ ఏం బాగా వండుతారు, మీకు మొదటిసారి వండినవేంటి, ఇలాంటి క్వశ్చన్సే ఉంటాయి అని చెప్పి ముందుగానే చెప్తారు. చెప్పేసరికి భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారేమో, మాట్లాడుకోకూడదని అంటే వాళ్ళని విడదీశాక క్వశ్చన్స్ ఇవి అని చెప్పి చెప్తారు. ఇంకా ఎవరికి వాళ్ళు విడదీసిన తర్వాత రండి అని చెప్పాను కానీ వెళ్ళి కూర్చుంటారు. భార్యాభర్తలు ఇద్దరు, భార్యలందరూ ఒక చోట, భర్తలందరూ ఒక చోట అలా విడివిడిగానే సపరేట్గా కూర్చోబెడతారు. ఇంకా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అడిగిన దానికి ఒక్కొక్కరు క్వశ్చన్స్ చెప్తూ ఉంటారు. అలా రౌండ్స్ ప్రకారం చివరికి ఇంకా ఒక్కొక్కటి జరుగుతుంటాయి. 10 మంది కాస్త తగ్గుతూ 5 మెంబర్స్ అవుతారు. 5 మెంబర్స్ అయ్యేసరికి మిగిలింది రేపు చూద్దామని చెప్పి ఇంకా మరుసటి రోజు అంటే ఇది 3 days కింద చేస్తారు. ఇందులో ₹1,00,000తో పాటు హనీమూన్ ప్యాకేజ్ కూడా ఇస్తాము అని చెప్పి రెస్టారెంట్ సేల్స్ పెంచాలి, రెస్టారెంట్ 10 మందిలోకి వెళ్ళాలనేది రీతు చూస్తుంది. మనకి ఎంత లాభం వచ్చింది ఏంటి అనేది తర్వాత సెకండ్ ఆలోచించడం. ఫస్ట్ అయితే మన రెస్టారెంట్ 10 మందిలో వెళ్ళాలి, పలానా రెస్టారెంట్లో ఎలా చేస్తున్నారంట, ఆ రెస్టారెంట్కి వెళ్తే ఎంజాయ్మెంట్ ఉంటుంది, వెళ్ళిన వాళ్ళకి పిల్లలకి ఏయో ప్రోగ్రామ్స్ పెడుతున్నారు అని 10 మంది చెప్పుకోవాలి. చెప్పుకుంటే పిల్లలు మనం అదే రెస్టారెంట్కి వెళ్తాము అని చెప్పడంతో పాటు అక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా బాగుంటే అందరూ కూడా చెప్పుకుంటారు కదా. సో ఆ రీతిగా రీతు ఆలోచన ఉంటుంది. అందుకని 3 days పోటీ అని చెప్తుంది. ఎందుకంటే ఫస్ట్ రోజు పోటీ డిఫరెంట్ గా ఉంటుంది, సెకండ్ రోజు వేరు, థర్డ్ రోజు వేరు. అంటే ఒకే రోజు పోటీ పెట్టారనుకో ఒకే రోజు అయిపోతుంది. సో అలా కాదు, రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళు ఆర్డర్స్ ఇస్తారు, అలాగే పోటీ కూడా రెస్టారెంట్లోనే జరుగుతుంటుంది. దానికి ప్రత్యేకించి ఏమీ ఎక్కడ పెట్టరు, రెస్టారెంట్లోనే పోటీ ఏర్పాటు చేస్తారు. ఇలాగో కూర్చున్న వాళ్ళు కూర్చుంటారు, తినే వాళ్ళు తింటారు, ఇంకా అంతా కూడా బిజీగా రద్దీగా జరుగుతూ ఉంటుంది. ఇంకా 5 జంటలు మిగులుతాయి. 5 జంటలు మిగిలేసరికి సెకండ్ రోజు ఇంకా అలాగే కాంటెస్ట్లు పెడతారు.
మళ్ళీ పోటీ పెడతారు. పోటీ పెట్టేసరికి ఇంకా చివరికి 3 జంటలు మిగులుతాయి. అది రోహిణి, మనోజు, రవి, శృతి, మీనా, బాలు. వీళ్ళ 3 జంటలు మిగిలేసరికి వావ్ సూపర్ రవి, లాస్ట్కి చివరికి మీ ఇంట్లో వాళ్ళు 3 అన్నదమ్ములు మిగిలారన్నమాట. మీ 3 అన్నదమ్ములో ఎవరు గెలుస్తారో, ఎవరు గెలిచినా మాకు ఆనందమే. కానీ మనకి ఇది ఫస్ట్ కదా, ఫస్ట్ కపుల్ కాబట్టి మనం వీళ్ళిద్దరికి ఒక ఫోటో తీసి ఇక్కడ ఎక్కడైనా మనం పేస్ట్ చేస్తే బాగుంటుంది కదా, వీళ్ళు గెలిచారు అని చెప్పడానికి. అవును నిజమే, దానికి సంబంధించిన ఒక బోర్డు కూడా ప్రిపేర్ చేద్దాం. రేపే వాళ్ళని ఫోటో తీసి వెంటనే వాటిని అక్కడ స్టిక్ చేద్దామని చెప్పి మాట్లాడుకుంటారు. అవునవును నిజమే అని చెప్పి ఇంకా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఆలోచన ఆ పోటీ మీద అంటే చెయ్యాలి అని అనుకుంటారు. ఇంక ఇది ఎలా ఉండగా మరుసటి రోజు ఉదయాన్నే నాకు కిరణ్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. అదే సీరియల్ యాక్టర్ కిరణ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చేసరికి, ఏమండి మనం ఒకసారి వెళ్ళాలి అలాగా అని చెప్పాను. కానీ ఇంకా పోటీకి టైం ఉంది కదా, పద వెళ్దామని మీనా, బాలు కిరణ్ దగ్గరికి వెళ్తారు. నమస్కారం మీనా గారు అనగానే, చెప్పండి మీ చెల్లెలు గారు ఇక్కడే ఉన్నారా అక్కడ ఉన్నారా అనగానే, నా చెల్లెలు ఇక్కడ లేదు అక్కడే ఉంది, తనే నాకు ఫోన్ చేసింది అనేసరికి, ఏంటండి ఏదైనా ఇంపార్టెంట్ విషయమా అని చెప్పాను. కానీ అవును మీనా గారు, తన ఫ్రెండ్ ఒక అమ్మాయిది మ్యారేజ్ ఉందంటండి, మీరు తన పెళ్ళికి డెకరేషన్ చేశారు కదా, అదే నా చెల్లెలు పెళ్ళికి. సో ఆ డెకరేషన్ అంతా కూడా వాళ్ళ ఫ్రెండ్కి బాగా నచ్చిందంట. కారు డెకరేషన్ ఏంటి అన్నీ, కానీ మండపం డెకరేషన్ కొంచెం డల్ అయింది అని చెప్పింది. అప్పుడు నేను వాళ్ళకి క్లారిటీ ఇచ్చాను. నా దగ్గరికి 2 పోటీ పడి వచ్చారు, 2లో కారు డెకరేషన్ బయట డెకరేషన్ ఆవిడికి, లోపల డెకరేషన్ ఈవిడికి ఇచ్చాననేసరికి, అయితే నాకు కారు డెకరేషన్ చేసిన ఆవిడ నెంబరే కావాలన్నయ్య, వాళ్ళకే చెప్పు అని చెప్పింది అమ్మాయి. అందుకని మొత్తం మండపం డెకరేషను, కారు బయట మొత్తం అంతా డెకరేట్ చేయాల్సింది మీరే. ఎంత అమౌంట్ అంటే అంత అమౌంట్ నేను చూసుకుంటాను, మీరు డబ్బుల గురించి వెనకాడొద్దు, కానీ డిజైన్ మాత్రం సూపర్గా ఉండాలి. నా చెల్లి పెళ్ళిలో ఇంగ్లీష్లో ఉంది కానీ ఫొటోస్కి ఓకే, కానీ నా మనసుకు అంత ఆహ్లాదం అనిపించలేదు. కొంచెం మీరు తెలుగుతనం ఉట్టిపడేలా ఉండాలి. తను కూడా నా చెల్లెల్లాంటే ఆలోచిస్తుంది, తను కూడా నా చెల్లెల్లాంటిదే. ఒక రకంగా చెప్పాలి అంటే తన పెళ్లి కూడా నేనే బాధ్యతగా తీసుకుని చేస్తున్నట్టు. తనకు నచ్చిందే డెకరేషన్ చేస్తాను అని చెప్పాను, చేయిస్తానని. సో అందుకని అనేసరికి, ఎప్పటికండి అనగానే, ఇంకా ఒక 5 days టైం ఉంది, ఈ లోపు మీరు మండపం, అది ఏ మండపం అండి, అదే మొన్న మా చెల్లి పెళ్లి జరిగింది కదా ఆ మండపంలోనే పెళ్లి జరుగుతుంది అనేసరికి, ఓకే సార్ అని చెప్పాను. కానీ మీకు తెలుసు కదా మీనా గారు, నాకు డెకరేషన్ నచ్చి నాకు మీరు సాటిస్ఫాక్షన్ చేస్తే నేను ఎక్కువ ఇస్తాను కానీ తక్కువ ఇవ్వను కదా. అయ్యో డబ్బుల గురించి ఆలోచించట్లేదండి, దానికి ఏమేంటి డిజైన్లు ఏంటి అని చెప్పి ఆలోచిస్తాను. 1 minute అని చెప్పి, తను మీ దగ్గర ఉన్నారనగానే కాల్ చేసి రమ్మని చెప్పాను, వస్తుంది అని చెప్పనేసరికి, ఈ లోపు రానే వస్తుంది. అన్నయ్య అని చెప్పాను. కానీ అమ్మ డెకరేషన్ వాళ్ళని పిలిపించాను, నువ్వు ఒక్కసారి డెకరేషన్స్ చూస్తే. ఇక్కడే ఉన్నానన్నయ్య, ఒక్క 5 minutes అంతే, ఒక 5 minutes వెయిట్ చేయమని వచ్చేస్తున్నాను అనగాని, ఇక్కడే ఉందంట 5 నిమిషాల్లో వచ్చేస్తానంది అని చెప్పనేసరికి, సరే అని ఇంకా ఈ లోపు కాఫీలు రావడంతో కాఫీ తాగండి వచ్చేస్తుంది తనని చెప్పాను. కానీ ఈ లోపు రానే వస్తుంది. రావడంతో ఇంకా డెకరేషన్స్ ఏవి అనేసరికి, ఇదిగోండి చూడండి ఇది కారు డెకరేషన్ ఇవన్నీ అని చెప్పాను. కానీ సేమ్ నా ఫ్రెండ్ పెళ్ళికి ఏదైతే డెకరేషన్ జరిగిందో సేమ్ అదే జరగాలి, కానీ మండపం డెకరేషన్ మీరు చేయలేదంట కదా అని చెప్పాను. కానీ అవునండి నేను చేయలేదు అనేసరికి, మండపం డెకరేషన్ మాత్రం డిఫరెంట్ చేయండి, కానీ ఎక్కడ మా అన్నయ్య సంతోషంగా ఉండాలి, మండపం డెకరేషన్ మా అన్నయ్యకి నచ్చలేదు అని అన్నాడు, కానీ తప్పలేదు అని చెప్పి మాట్లాడాడు. కానీ ఈ మండపం డెకరేషన్ మాత్రం మా అన్నయ్యకి ఖచ్చితంగా నచ్చాలి అని. కానీ చూడండి అందులో ఉన్నవి అనేసరికి, ఇంకా అవన్నీ ఇది 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 అని చూపించడంతో, ఇవి బాగున్నాయమ్మా అని చెప్పి పక్కనున్న కిరణ్ చెప్తాడు. చెప్పడంతో ఓకే ఇవి ఫైనల్ చేసేయండి అనేసరికి, ఇంకా పెళ్ళి ఎన్ని రోజులు ఉంది అనగానే 5 days ఉంది అనగానే, అడ్వాన్స్ అని చెప్పనేసరికి, వద్దు సార్ అయ్యాక తీసుకుంటాను అనేసరికి, అయ్యో మొన్న కూడా మీరు అడ్వాన్స్ తీసుకోలేదు, మీకు మాత్రం ఖర్చులకు ఉండాలి కదా ఫ్లవర్స్ అవి తెచ్చుకోవడానికి,
తీసుకోండి అని చెప్పి అమౌంట్ ఇస్తారు. అమౌంట్ ఇవ్వడంతో చాలా థ్యాంక్స్ సార్, వెళ్ళొస్తాము అనేసరికి మా పనితనం నచ్చి మీరు మళ్ళీ మమ్మల్ని పిలిచి మాకు మరొక ఆర్డర్ ఇచ్చారు అనేసరికి మా అన్నయ్యకి సర్కిల్ ఎక్కువ కదా, ఇలా ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. మా అన్నయ్య ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి పని బాగా దొరుకుతుంది అని చెప్పనేసరికి నిజమే మేడం అని చెప్పి సరే మేడం వెళ్ళొస్తామనగానే ఇంకా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇంకా బయటికి ఇలా వాళ్ళు రావడంతో రవి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నారన్నయ్య, ఇంకా రాలేదేంటి రెస్టారెంట్కి, అందరూ వచ్చేస్తున్నారు అనగానే ఇంకా ఎంత టైం ఉంది అని చెప్పనగానే ఇంకా 1/2 అవర్ ఉంది, త్వరగా రావాలి, ఇక్కడ ముందుగా ఉండాలి కదా. వస్తున్నాము అని చెప్పి ఇంకా బాలు మీనా ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు. వెళ్ళేసరికి ఏంటి బాలు ఇంత ఆలస్యం అయిందేంటి అంటూ ఇంకా శృతి అనగానే ఇద్దరం ఫ్లవర్స్ డెకరేషన్ ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళి రావాల్సి వచ్చింది, వాళ్ళతో మాట్లాడుతూ ఆలస్యమైంది, వచ్చేసాం కదా సరైన సమయానికి అనగానే రవి శృతితో చెప్తారు. సరే అని పదాని ఇంకా అందరూ కూడా లోపలికి వెళ్తారు. పోటీలో ఉన్న 3 జంటలు వచ్చేసారు. ఇంకా ఈ 3 జంటలతో ప్రోగ్రాం మొదలు పెట్టాలి. కాంటెస్ట్ కాస్త స్టార్ట్ చేస్తారు. ఈ 3 జంటలకి చాలా టఫ్గా ఉంటుంది. చివరిది పైగా 1,00,000 రూపాయలు గెలిచేది చాలా టఫ్గా ఉండేసరికి ఇంకా ఫస్ట్ రవి శృతి ఓడిపోతారు. మా వల్ల కాదు అని ఓడిపోతారు. ఓడిపోయినా ఇది స్పాంటేనియస్గా తీసుకోవాలి తప్ప వేరే ఉద్దేశంతో తీసుకోకూడదు అనేసరికి ఎస్ కరెక్ట్ అని చెప్పి మిగిలిన వాళ్ళు చెప్తారు. ఇంకా తర్వాత మనోజ్ రోహిణి ఓడిపోతారు. మనోజ్ రోహిణి ఓడిపోవడంతో ఇంకా అక్కడి నుంచి ఇంకా చివరికి మీనా బాలు మిగులుతారు. వావ్ సూపర్, మేము ఎప్పుడు ఏ పోటీ పెట్టినా మీరే గెలుస్తున్నారు, వాళ్ళే ఆదర్శ దంపతులు కాబట్టి వాళ్ళే గెలుస్తారు అని చెప్పి సత్యం అంటాడు. మీరు వీళ్ళ గురించి ఒక్క క్షణం మాట్లాడగలరా అనగాని తప్పకుండా అని సత్యం కాస్త వాళ్ళ దగ్గరికి వచ్చి మీనా బాలు మేము ముడివేసిన బంధం కాదు, కానీ ఆ భగవంతుడు కలిపిన బంధం, ఒకరి కోసం ఒకరు బ్రతుకుతారు, ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు, ఏ విషయంలో అయినా సరే భర్తకు భార్య సపోర్టు, భార్యకు భర్త సపోర్టు. ఈ రోజుల్లో ఇలాంటి సమయంలో కూడా భర్తకంత విలువనిచ్చి భర్త ఏం చేసినా సరే అది గొప్పగా అనుకుని తప్పు చేస్తే తప్పు అని చెప్పి కరెక్ట్ చేస్తే కరెక్టు అని చెప్పి భర్త మీద ఒక్క మాట కూడా పడనివ్వదు నా కోడలు, అందుకే నాకు మీనా బాలు అంటే చాలా ఇష్టం అని చెప్పి సత్యం అంటాడు. వావ్ సూపర్ అని చెప్పి ఇంకా మీరు ఈ పోటీలో గెలిచారు కాబట్టి ఒక స్వీట్ పోజ్ అనేసరికి ఇద్దరు కూడా పక్క పక్కన నిలబడి లవ్ సింబల్ చేతులతో పెట్టినట్టు ఇవ్వగానే ఈ ఫోటోని అక్కడ స్టిక్ చేస్తామని వెంటనే ఫోటో క్లిక్ చేస్తారు. ఫోటో క్లిక్ చేసేసరికి ఇంకా ఫోటోని వెంటనే అక్కడ అంటించాలి అనగానే ఓకే మేడం అని చెప్పి ఇంకా స్టూడియో అతను 1,00,000 రూపాయలు చెక్కు తీసుకురండి అని చెప్పాను కానీ చెక్కు తీసుకొస్తారు. చెక్ తీసుకొచ్చేసరికి పేర్లు మీనా బాలు అని పేర్లు రాసి 1,00,000 రూపాయలు వేసి ఇదిగోండి చెక్, మీరు ఇందులో గెలిచారు. ఇలానే ప్రతి మంత్ కూడా పోటీలు జరుగుతాయి. ప్రతి మంత్ ఒక జంటకి ఇలాగే 1,00,000 రూపాయలు చెక్కు ఇస్తాము. మీరు ఎవ్రీ మంత్ ఇలానే పోటీలో గెలిచి మమ్మల్ని సంతోష పెట్టాలి. ప్రతి మంత్లో కూడా ఇలాంటి పోటీలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఒక 1 or 2 days లేట్ కావచ్చేమో కానీ ఖచ్చితంగా ఈ కాంటెస్ట్లు మాత్రం జరుగుతాయి అని చెప్పి ఇంకా నీతు అయితే చెప్తుంది. చెప్పేసరికి చాలా థ్యాంక్స్ రీతు అని చెప్పి ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా ఇంటికి వచ్చేస్తారు. ఇంకా ఈ 1,00,000 రూపాయలు కూడా అమౌంట్ చెక్కు అందులో వేసేయాలి అనగానే అందులో వేసేస్తున్నాం, ఏదో అవసరాలకి తీసేస్తున్నాం అనగానే ఈసారి ఖచ్చితంగా మనం రూమ్ కట్టుకోవాలి మీనా, చాలా కష్టంగా ఉంటుంది. రూమ్ కట్టుకుని రూమ్లోనే మనం పడుకోవాలి. 1 monthలో ఏదో ఒకటి చేసి రూమ్ కట్టేద్దామనగాని అప్పు చేసి వద్దండి అనేసరికి సరే చూద్దాం ఏదో ఒకటి ప్లాన్ చేద్దామని ఇంకా మీనా బాలు అనుకుంటారు. ఈలోపు సుమతి ఈ విషయం చెప్పాలి సుమతి వాళ్ళకని సుమతికి ఫోన్ చేస్తుంది. అక్క నేను నీకు ఒక విషయం చెప్పాలి, ఈ విషయం జరిగి 3 రోజులు అయ్యింది, కానీ ఈ విషయం నీకు చెప్దామంటే వెంటనే నీకు అప్పుడు ఫోన్ కలవలేదు, అందుకే ఇప్పుడు చెప్తున్నాను, నీకు కుదిరితే ఒక్కసారి రా అని చెప్పనేసరికి సరే అని గుడి దగ్గరికి వెళ్దామని గుడి దగ్గరికి వెళ్తారు. ఏంటి చిన్నకంప అర్జెంటుగా రమ్మని చెప్పావు అనేసరికి
మొన్న ఒక 3 రోజుల క్రితం మనోజ్ రోహిణి ఇక్కడికి వచ్చారు. వాళ్ళతో పాటు 2 కానిస్టేబుల్ని కూడా తీసుకొచ్చారు. అప్పుడే ఈ గుళ్ళో మేనేజర్ వచ్చి ఒక చిన్న పెన్ డ్రైవ్ లాంటిది ఏదో ఇచ్చాడు ఆ పోలీస్ అతనికి. ఆ పోలీస్ అతను ఆ పెన్ డ్రైవ్ తీసుకుని వెళ్ళాడు అనేసరికి, అవునా ఏమై ఉంటుంది అనగానే, అదేనండి చెప్పాను కదా ఆ రోజు గుళ్ళోనే వాళ్ళు మొదటిసారి కలిశారు అని, దానికి సంబంధించిన పెన్ డ్రైవ్ కోసం వచ్చారు, ఆ గుణ కూడా అందుకోసమే వచ్చాడు అని చెప్పనేసరికి, ఓహో వాడిని చూడడం కోసమా, ఆల్రెడీ వాడిని మనం చూసాం కదా, వీళ్ళెవరూ గుర్తుపట్టలేరేమో, మనం వాళ్ళని ఎంత మందిలో ఉన్నా గుర్తుపట్టగలము, వాళ్ళ ఫేస్లు అలాంటివి అని చెప్పి బాలు మీనా అంటారు. ఇంతకీ వాళ్ళు ఎక్కడ ఏ ఏరియాలో ఏమన్నా తెలిసిందా బావా? ఎక్కడ తెలిసింది పట్టుకుందామని వాళ్ళతో గొడవ పడుతూ ఉంటే ఈ మనోజ్ గారు ఫోన్ చేసి 30 రూపాయలు అంటూ చేశాడు అనగాని, 30 రూపాయలు ఏంటి బావా, అదో పెద్ద కథ చిన్నగంప, చెప్తాను విను అంటూ ఆ విషయం చెప్తాడు. ఏంటి 30 రూపాయల కోసం నీకు ఫోన్ చేశాడా, అందుకే కదా 30 లక్షలోడు వెళ్ళిపోయాడు అని చెప్పి మీనా అంటుంది. అంతే అక్క, కొంతమంది తలరాతలు అంతే, చేతి వరకు వస్తాయి, నోట్లోకి పెట్టుకుందాం అనుకునేసరికి ఇలా జరుగుతుంది. అదే ఆ 30 రూపాయల గురించి ఫోన్ చేయకపోయి ఉంటే వాణ్ణి పట్టుకునేవారు కదా, ఎంతో కొంత డబ్బు మీ చేతికి వచ్చేది కదా, ఏంటో అని చెప్పి ఇంకా ప్రభావతి సుమతి అనేసరికి, అంతే సుమతి, కొన్ని అంతే, సర్లే కానీ ఏం చేస్తున్నావు, ఎలా ఉంది నీ జాబు అనగానే, అంతా బాగానే ఉంది, ఏ ఇబ్బంది లేదక్క అనగానే, మంచిది, ఇబ్బంది ఏమీ లేకపోతే అంతా మంచిదే, సరే పెళ్లి సంబంధాలు ఏమన్నా వస్తున్నాయమ్మా అని చెప్పాను కానీ, ఎక్కడమ్మా వస్తున్నాయి, ఏదో ఒకటి కారణం చెప్పి వెళ్ళిపోతున్నారు, ఏదో ఒకటి చూసి సుమతికి పెళ్లి చేస్తే ఒక భారం తగ్గినట్టుంటుంది. ఏంటమ్మా నీకు భారమా అని చెప్పాను కానీ, నువ్వు నాకు భారం అని కాదమ్మా, పెళ్లి సంబంధాలు చెయ్యాలి అని మేము అంటున్నాము, భారం అని మేమెందుకంటాము, నువ్వు మాకు భారం ఎందుకు అవుతావు, నువ్వు మాకు బాధ్యత అవుతావు తప్ప భారం కావు, అది అర్థం చేసుకోవాలంతే అని చెప్పనేసరికి, నువ్వు సెటిల్ అయితే వాడు శివగాడు కూడా ఏదో ఒక జాబ్ వస్తే ఇంకా మాకు సంతోషంగా ఉంటుంది, ఏ ఇబ్బంది లేకుండా అని ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటారు. సరే అని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత రాజేష్ ఫోన్ చేసి రమ్మంటాడు. రమ్మనేసరికి, నిన్ను గనక మీనా చూసిందంటే ఖచ్చితంగా ఎక్కడో చోట కొట్టేస్తుందిరా అనగానే, నేనేం చేశాను రా బాబు, అదే ఆ రోజు మందు తాగి జామాకులు నవలమని చెప్పావు కదా, అప్పటి నుంచి నువ్వు దొరికితే కొట్టడానికి రెడీగా ఉంది మీనా, అంటే నువ్వు తాగితే నాకు తిట్లు పడతాయా ఏంటి, తప్పదురా, ఫ్రెండ్స్ అయినందుకు ఇలాంటివన్నీ తప్పదు, తిట్లు పడతాయి అన్నీ పడతాయి అని చెప్పాను కానీ, సర్లే నీ ఫ్రెండ్ అయినందుకు తప్పదు కదా అని చెప్పి రాజేష్ అంటాడు. రాజేష్ అన్న తర్వాత సత్యం ఫోన్ చేస్తాడు. రే బాలు అని చెప్పనేసరికి, చెప్పు నాన్న, నేను స్కూల్ దగ్గర ఉన్నాను రా, నేను ఇక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళాలి, అక్కడికి ఆటోలు ఉండవు, కొంచెం నన్ను తీసుకువెళ్తావా, దగ్గరలో ఉన్నావా అనగానే, ఇక్కడే ఉన్నాను నాన్న, వస్తున్నాను అని చెప్పి బాలు కాస్త వెళ్తాడు. వెళ్ళేసరికి సరాసరి లోపలికి వచ్చి, నాన్న అనగానే, ఎవరు మీ అబ్బాయా అనగానే, అవునండి నా మధ్య కొడుకు అనేసరికి, ఏం చేస్తావు బాబు నువ్వు అని చెప్పి అనేసరికి, నేను కారు డ్రైవింగ్ చేస్తానండి, నాకు 2 కార్లు ఉన్నాయి, అవే నా ఫ్రెండ్ ఒకటి నేనొకటి డ్రైవ్ చేసుకుంటాం అనేసరికి, ఓహో డ్రైవర్ ఫీల్డా, అయితే మాకు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే బయట వాళ్ళని ఎవరిని సంప్రదించక్కర్లేదు, సత్యానికో ఫోన్ చేస్తే సరిపోతుందన్నమాట అని చెప్పి ఇంకా స్కూల్ ప్రిన్సిపాల్ అంటాడు, మా నాన్నకి చేసినా పర్వాలేదు, నా నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేసినా పర్వాలేదండి, మీకు ఎప్పుడు ఏ టైంలో ఎనీ టైము ఎన్ని కార్లు కావాలంటే అన్ని కార్లు బుక్ చేస్తాను, ఒకవేళ నేను అందుబాటులో లేకపోయినా వేరే వాళ్ళనైనా మీకు అప్పగిస్తాను, మీరు నా మీద నమ్మకంతో ఫోన్ చేసినప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను అని చెప్పనేసరికి, సరే బాబు మాకు తొందరలోనే ఊర్లు వెళ్ళేది ఉంది, బస్సులకి ట్రైన్లకి వెళ్ళలేము, అందుకే కారే బుక్ చేసుకుని వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, వెళ్తాము అనేసరికి, ఓకేనండి అని చెప్పి, సరే నాన్న వెళ్దామా, నాకు వేరే ట్రిప్కి వెళ్ళాలి, నిన్ను అక్కడ డ్రాప్ చేసి నేను ట్రిప్కి వెళ్తాననేసరికి, సరే పదని వెళ్ళొస్తాం సార్ అని అక్కడి నుంచి కాస్త సత్యం వెళ్ళిపోతాడు. మొత్తానికైతే
రీతు పెట్టిన పోటీలో గెలిచి 1,00,000 రూపాయలు అయితే సంపాదించుకుంటారు మీనా బాలు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.